హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. సో లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా, ఇక ఈరోజు రామరాజు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఒక ప్రమాదకరమైన జబ్బు ఉంది. అదేమిటి అంటే కుటుంబం నాశనం అయిపోయే ఒక నిజం వాళ్ళ ఒక్కొక్కరికి తెలుస్తూ ఉంటుంది. కానీ నిజాన్ని ఎవ్వరికీ చెప్పరు. ఎందుకు అంటే ఆ నిజం రామరాజుకి తెలిస్తే గుండాకి చస్తాడు అని. కానీ చివరికి చెప్పకుండా ఉంటారా అంటే వాళ్ళు చెప్పడము మానరు, రామరాజు చావడము ఉండదు. ఇక ఇప్పుడు అమూల్య విషయంలో కూడా అదే సాగుతూ ఉంది. ధీరజ్ ప్రేమను పెళ్లి చేసుకుని ఇన్నాళ్ళు అయింది, కానీ ఏనాడు తనను తాకను కూడా తాకలేదు. ఒక్కసారి కూడా ఆమెను అదొక రకంగా చూసింది లేదు. ఎప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అప్పుడప్పుడు ఆరాధించడం తప్పితే ప్రేమను ముట్టుకున్నదే లేదు, పట్టుకున్నది కూడా అస్సలే లేదు. అయితే తాగినోడి నోట నిజం తన్నుకుంటూ వస్తుంది అని పాటలో అనడం కాదు, కానీ నోటి నుంచి నిజం తన్నుకుంటూ రావడం కాదు, తాగాక చాలానే తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయి. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. ఇక ఈరోజు అంటే 343 ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే ధీరజ్కి ప్రేమపై ఉన్న లవ్వు పాలపుంతలో ఉప్పొంగిపోతుంది. ఫుల్గా తాగేసిన ధీరజ్ పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తాడు. ఎదురుగా ప్రేమ డ్రెస్ చూసి, ఓసే పిచ్చి పుల్లమ్మ, ఏంటే అర్ధరాత్రైనా దయ్యంలా తిరుగుతూ ఉంటావు కదా, ఏంటే గోడెక్కావని అంటాడు. వీడు తిరిగేసరికి ప్రేమ ఎదురుగా ఉండి కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటే అలా చూస్తున్నావు, గుడ్లు పీకేస్తా, పొట్టి దయ్యమా, తిక్క మొహం దానా, మీ ఫ్యామిలీ మొత్తం తిక్కాలేనా, నీ బాబుకి తెక్క, నీకు తెక్క అని నోటుకొచ్చినట్లు పేలుతూ ఉంటాడు ధీరజ్. ఏంట్రా నోరు లేస్తుంది అని ప్రేమ అనేసరికి, లేస్తుందే ఏం చేస్తావు పొట్టిదాన, పొట్టిదాన పొట్టిదాన అంటూ వెక్కిరిస్తూనే ఉంటాడు. ఇంతుంటావు, నా మీద బుసలు కొడతావా అని రెచ్చగొడతాడు. కోపంతో ప్రేమ పొగలు కక్కుతూ ఉంటుంది. దానితో ధీరజ్ ప్రేమని అలా చూస్తూ, కోపంలో కూడా భలే క్యూట్గా ఉంటావే, ముద్దొస్తున్నావు, క్యూట్ కుందేలు పిల్ల అని బుగ్గలు గిల్లుతూ ఉంటాడు ధీరజ్. దానితో ప్రేమకి నరాలు జివ్వుమంటాయి. ముక్కు మీద కోపం ఉన్నా సరే, నువ్వు నా మీదకి గుండు పిల్లలు వస్తావు చూడు, అప్పుడు చాలా ముద్దుగా ఉంటావు. నీ అలరే కాదు, నీ కోపం కూడా చాలా క్యూట్గా ఉంటుంది. చూడు, కోపంలో చందమామలు ఎంత ముద్దుగా ఉన్నావు, నీ కళ్ళు ఉన్నాయే, అబ్బా ఆ ముక్కు పెదాలు అంటూ ప్రేమ పెదాలను తన వేలుతో టచ్ చేస్తూ ఉమ్మాని ముద్దు పెట్టుకుంటాడు ధీరజ్. ఈసారి ప్రేమకు నరాలు జివ్వుమనడం కాదు, అంతకు మించి ఏదో అవుద్ది. అసలు నిన్ను ఇలా కాదే అంటూ ప్రేమ బుగ్గల్ని ముద్దాడతాడు ధీరజ్. అనంతరం ప్రేమను దగ్గరికి లాక్కొని గట్టిగా వాటేసుకుంటాడు. ఇంకేముంది, ప్రేమ ఇక మధ్యలో ఒక రొమాంటిక్ సాంగ్ వేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక నడక నేర్చి నీ పెదవి పైన నా పెదవి కదులుతుంది అన్నట్టు ఒక మంచి పదం వాడిన సాంగ్ని మధ్యలో దూరిస్తాడు ఎడిటర్. ఇక రొమాంటిక్ సాంగ్ వేసుకుని ధీరజ్ ప్రేమని ఆస్వాదిస్తూ ప్రేమ ప్రేమ అంటూ, ఇక నీ అలరే కాదు, నీ కోపం కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఇంతలో తెల్లవారిపోతుంది. అంటే మరి సీరియల్లో లైట్లు ఆర్పడం, ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని తెల్లారినట్టుగా చూపించారు అంటే వాళ్ళ మధ్య మ్యాటర్ అయినట్టే మరి. కానీ ఇక్కడ మాత్రం కానట్టే ఉంది. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ అదే సీన్ కంటిన్యూ అయింది. ఎక్కడ ఆపారో అక్కడే మొదలుపెట్టారు. అటు ధీరజ్ ప్రేమ, ఇటు నర్మదా సాగర్లు సాంగులు వేసుకుంటూ ఉంటారు. ధీరజ్ మీద పడుతూ ఉంటే ఏంది బే అట్టాగా ఉంది ఒళ్ళు అంటూ వీళ్ళిద్దరూ సాంగ్ వేసుకుంటారు. ఇక నర్మదా సాగర్లు ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా ఉంటాం. ధీరజ్ అయితే ప్రేమను పరుగులు పెట్టిస్తాడు. ఆ రెండు జంటలు వీధిలోకి వచ్చి ఓరమా స్టెప్పులు వేస్తూ ఉంటారు. చిప్స్ ఉన్నాయా లిప్స్ ఉన్నాయా అంటూ చాలానే పెద్ద సాంగులు వేసుకుంటారు. ఇక వాళ్ళ డ్యాన్సును చూసి శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. మీరేమో మీ మొగుళ్ళతో డ్యాన్సులు కడతారు, రొమాన్సులు చేస్తూ ఉంటారు, నేనేమో ఈ చెరువులో బట్టలు ఉతకాలా, నేనేమన్నా తక్కువ తిన్నానా, నేను మా ఇంట్లో స్టెప్పులు వేస్తాను అంటూ అక్కడి నుంచి చిందులు వేసుకుంటూ చందు దగ్గరికి వస్తుంది శ్రీవల్లి. మెలికలు తిరుగుతూ చందు దగ్గరికి వచ్చిన శ్రీవల్లి బావా 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 అని అంటుంది. అయితే చందు అమూల్య విషయం నాకేమీ అర్థం కావడం లేదు వల్లి అని అనేసరికి శ్రీవల్లి మూడు ఉత్సాహం మొత్తం మంట కలిసిపోతాయి. శ్రీవల్లి పక్కకు వచ్చి తల బాదుకుని నా కర్మ అని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళేమో మొగుళ్ళతో హ్యాపీగా డ్యాన్సులు చేస్తూ రొమాన్స్ చేస్తున్నారు. నా బతుకు ఇలా తగలడింది. నేను కూడా వాళ్ళలో ఒక సాంగ్ వేసుకోవాలని వస్తే నా మొగుడు ఇంకా ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. పిల్లని రొమాంటిక్గా చేవేస్తే అది కూడా అర్థమై చావడం లేదు నా మొగుడికి, నా కర్మరా బాబు అని తల బాదుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. నా మొగుడికి బొత్తిగా రొమాన్స్ తెలియదు, నా బొంద తెలియదు అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. పాపం శ్రీవల్లిని చూస్తుంటే భలే జాలేస్తుంది ఈ సీన్లో. పోనీ నర్మదా ప్రేమలు తగ్గుతారా అంటే అసలు తగ్గరు, చాలా రేగిపోతూ ఉంటారు. అటు అమూల్య కూడా ఫోన్లో విశ్వాతో మాట్లాడుతూ పరవశించిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళందరినీ చూసిన శ్రీవల్లి తన మొహంపై తానే ఉమ్మేసుకుంటుంది. ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు, నాకు మాత్రం ఈ దరిద్రం డిస్కో డ్యాన్స్ ఆడేస్తుంది అని, నా జీవితం తగలయ్యా అని బోరను ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఇక తెల్లారిన తర్వాత చందు అమూల్య విశ్వాల గురించి ఆలోచిస్తూ తనలో తాను బాధపడుతూ ఉంటాడు. లేదు ఏదో ఒకటి చేయాలి, వల్లి నాన్నతో చెప్పొద్దని అంది. కానీ నాకు నిజం తెలిసిన తర్వాత కూడా నాన్నతో చెప్పకుండా ఉండడం తప్పనిపిస్తుంది.
ఆ విశ్వగాడు పెద్ద పెదవ మా కుటుంబంపై పగతో ఉన్నాడు. ఆ పగతో అమూల్య జీవితాన్ని నాశనం చేస్తే నో అలా కాకూడదు అని అనుకుంటూ ఉంటాడు చందు. ఇంతలో అమూల్య టింగురంగా అంటూ ముస్తాబై బయటకు వచ్చి నేను కాలేజీకి బయలుదేరుతున్నాను అంటూ విశ్వాకి సిగ్నల్ ఇస్తుంది. అది చందు కంటపడుతుంది. అమ్మా వినిపిస్తుందా, నేను కాలేజీకి వెళ్తున్నా, త్వరగా బాక్స్ కట్టు అని కావాలని విశ్వ ఇంటి వైపు చూసి అరుస్తూ ఉంటుంది అమూల్య. అయితే అరిచి చెప్పేది అమ్మ కోసం కాదు, ఆ విశ్వగాడి కోసమని చందుకి అర్థమైపోతుంది. విశ్వ కనిపించడం లేదేంటి, నేను కాలేజీకి వెళ్తున్నాననే విషయం విన్నాడో లేదో అని అనుకుంటూ ఉంటుంది. అది చూసిన చందు పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి. ఏమాత్రం ఆలస్యం చేసినా అమూల్య జీవితం ప్రమాదంలో పడుతుంది. ఇక ఆగకూడదు, వెంటనే నాన్నకి చెప్పేయాలి అని అనుకుంటూ ఉంటాడు. నాన్న నాన్న అని అరుచుకుంటూ బయటకు వెళ్తాడు చందు. వేదవతి ఎదురయ్యేసరికి నాన్న ఎక్కడున్నాడమ్మా అని అడుగుతాడు. పేపర్ తీసుకుని రావడానికి బయటకు వెళ్ళాడరా అని అంటుంది వేదవతి. అయితే చందు టెన్షన్ పడడాన్ని గమనించిన వేదవతి ఏమైందిరా, ఏదో చెప్పాలి అనుకుంటున్నావు, చెప్పడం లేదు, ఏమైంది, మీ నాన్నతో ఏ విషయం చెప్పాలని అనుకుంటున్నావు అని అడగక నాన్న వచ్చిన తర్వాత చెప్తానులే అని అంటాడు చందు. ఈ బిల్డప్ చూస్తూ ఉంటే ఇది చెప్పేది కాదు, చచ్చేది కాదు, అది అవదమ్మా అన్నట్లుగానే నడుస్తూ ఉంటుంది ఈ సీను. సరిగ్గా రామరాజుతో చెప్పాలి అని చందు అనుకుంటూ ఉంటాడు. టైంకి వచ్చి శ్రీవల్లి ఆపేస్తూ ఉంటుంది. లెక్క ప్రకారం అయితే అదే జరగాలి. మరి ఆ రొటీన్ లెక్క తప్పిందో లేదో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అందరికీ కీప్ వాచింగ్ మన సీరియల్.